ఏంటి ధైర్యం లేదా? ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నావా? కోల్పో, ఈ ధైర్యాన్ని నువ్వు కోల్పో. ఏమవుతుంది? ఏమీ కాదు. నువ్వు ధైర్యాన్ని కోల్పో. వాటితో పాటు నీలో ఉన్న కోరికల్ని, ఆశల్ని, కలల్ని, ఎదురుచూపులని, లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనే 20 కోరికల్ని, ఇలాంటి వాటినన్నిటినీ కూడా చంపుకో. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటావో నీలో ఆటోమేటిక్గా పిరికితనం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆలోచించుకో. ధైర్యాన్ని కోల్పోయిన వారిని ఏమంటారు అన్నది ఒకసారి ఆలోచించుకో. పిరికివాడు అనే కదా అంటారు. మరి నువ్వు పిరికివాడిలా ఆగిపోతావా, లేక ధైర్యంతో ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్ పర్సన్స్లో ఒకడివి అవుతావా? జీవితం అనేది ఎల్లప్పుడూ కూడా సవాళ్ళని విసురుతూనే ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు ఏం చెయ్యాలి అని అంటే గట్టిగా ఏది ఎదురైనా సరే గట్టిగా ధైర్యంతో నువ్వు నిలబడాలి. జీవితం అనేది సవాళ్ళని విసురుతూనే ఉంటుంది, కానీ నువ్వు ధైర్యంగా వాటన్నిటిని తట్టుకొని నిలబడాలి. ఆ సవాళ్లకు సరైన సమాధానాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది గుర్తుంచుకో. ఏది చెయ్యాలి అన్నా సరే ధైర్యం అనేది కావాల్సిందే. ఏది చెయ్యాలన్నా సరే ధైర్యం అనేది ఖచ్చితం. ప్రాక్టికల్గా ఆలోచించు. ధైర్యం అనే దానిని ఎందుకని కోల్పోతున్నారు అనేది ఆలోచించు. ఎందుకని అంటే ఎప్పుడైనా సరే ఎక్కువ భయం అనేది ఎప్పుడైతే వేస్తుందో, ఈ భయం అనేది ఎప్పుడైతే వేస్తుందో అప్పుడు నెగిటివిటీ అనేది ఎప్పుడైతే నిండుతుందో అప్పుడే ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. ధైర్యాన్ని కోల్పోయేందుకు 2 ముఖ్య కారణాలు ఏమిటి అని అంటే మీలో నెగిటివిటీ ప్లస్ భయం. ఇవి 2 ఉండడం వల్లనే ధైర్యం అనే దాన్ని కోల్పోతూ ఉన్నారు. ఓడిపోయాక కూడా లేచి గెలిచి నిలబడగలగాలి అని అంటే ఈ ధైర్యం అనేది కావాలి. ఈ ధైర్యం అనేది ఖచ్చితంగా కావాల్సిందే. అసలు ఏ పని చేయాలన్నా సరే ఈ ధైర్యం అనేది లేకుండా చేయలేరు. నీ మీద మనుషులు చెప్పే మాటలు మేబీ రాళ్ళలాగా నీ మీద పడుతున్నట్లు ఉండొచ్చు, సూదుల్లాగా గుచ్చుకుంటున్నట్లు ఉండొచ్చు, కానీ తట్టుకొని నిలబడు. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అని మనుషులు నిన్ను అంటున్నారేమో, కానీ నువ్వు మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఇలా ధైర్యంతో ముందుకు వెళితే నీకు ఏదైనా సరే సాధ్యమే. ఏదైనా నువ్వు చేయగలవు. నువ్వు సక్సెస్ అవ్వాలి అని అంటే నువ్వు ఈ భయాన్ని వీడాలి మిత్రమా. నువ్వు సక్సెస్ అవ్వాలి అని అంటే ఈ భయాన్ని నువ్వు వీడాలి. అది గుర్తుంచుకో. ధైర్యంతో ఉండాలి. ఏంటి ఇంకా ఏదైనా పని చేయాలన్నా భయమా? సక్సెస్ అవుతానా లేదా అని నీలో భయం ఉందా? ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టాలంటే భయం వేస్తూ ఉందా? చేయలేను అని అనిపిస్తూ ఉందా మిత్రమా? నువ్వు చేయగలవు, సాధించగలవు, సక్సెస్ అవ్వగలవు. కానీ ఎప్పుడంటే నువ్వు నీలోని భయాన్ని నువ్వు వీడి ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడు నువ్వన్నీ చేయగలవు. ఇప్పుడు నీ దగ్గర నువ్వు ఓడిపోయాక కూడా గెలిచేందుకు ఒక ఆయుధం అంటూ ఉంది. ఆ ఆయుధమే ఈ ధైర్యం. అది గుర్తుంచుకో. ఇప్పుడు నీ దగ్గర నువ్వు ఓడిపోయాక కూడా తిరిగి గెలిచేందుకు ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధమే ధైర్యం. ధైర్యం ఏమిటి? ప్రయత్నం కదా అని అంటే ధైర్యం ఉంటేనే కదా ప్రయత్నం అంటూ చేసేది. ఈ ఆయుధాన్ని మంచిగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళు మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి.